దక్కుతా ఉంది. అంతేకాదు సోదరులారా, ప్రపంచంలో ఎక్కడా లేదు, దేశంలో ఎక్కడా లేదు, ఏ రాష్ట్రంలో కూడా లేదు. 1995 వికలాంగుల చట్టం ప్రకారం 40% నిండినటువంటి ప్రతి ఒక్క వికలాంగుడు 40% వైఖరి శాతం 40% ఉంటేనే వికలాంగులుగా పరిగణించబడతారు. కానీ ప్రపంచంలో దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో 20% నుంచి 40% ఉన్నటువంటి ప్రతి ఒక్క వికలాంగుడు కూడా ఈరోజు 200 రూపాయలు పెన్షన్ వస్తుందంటే ఆ ఘనత మన విఎఫ్సిఎస్ జమాతేస్కే దక్కుతా ఉంది. సోదరులారా, ఇంకొక చిన్న విన్నపం చెప్తా. ఎక్కడ కూడా దయాదాక్షిణ్యాల మీద వాళ్ళకు మేము ఓటు వేయడం వల్ల వాళ్ళు పెంచినటువంటి పెన్షన్ 200 అయితే 2007 నుంచి నేటి వరకు మేము ఉద్యమం చేసినటువంటి సాధించుకున్నటువంటి పెన్షన్ ఈ రోజు 1000 రూపాయలు వస్తుందంటే ఆ ఘనత విఎఫ్సిఎస్ జమాతేస్కే దక్కుతా ఉంది. అంతేకాదు సోదరులారా, ప్రపంచంలో ఎక్కడా లేదు, దేశంలో ఎక్కడా లేదు, ఏ రాష్ట్రంలో కూడా లేదు. 1995 వికలాంగుల చట్టం ప్రకారం 40% నిండినటువంటి ప్రతి ఒక్క వికలాంగుడు 40% వైఖరి శాతం 40% ఉంటేనే వికలాంగులుగా పరిగణించబడతారు. కానీ ప్రపంచంలో దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో 20% నుంచి 40% ఉన్నటువంటి ప్రతి ఒక్క వికలాంగుడు కూడా ఈరోజు 200 రూపాయలు పెన్షన్ వస్తుందంటే ఆ ఘనత మన విఎఫ్సిఎస్ జమాతేస్కే దక్కుతా ఉంది. సోదరులారా, ఇంకొక చిన్న విన్నపం చెప్తా. ఎక్కడ కూడా కానీ మా వికలాంగుల పోరాటం ఉద్యమ ఫలితంగా మాదిగ రిజర్వేషన్ పోరాటం ఉద్యమ ఫలితంగా మన రాష్ట్రంలో వికలాంగులు చేసుకుంటే 1,00,000 రూపాయలు వివాహ వచ్చిందంటే కూడా ఆ ఘనత చేతుల గౌరవనీయులు పెద్దల మందకి సమాజం కాదు. ఇంకా ఏమి చెప్పాలి? మేము ఈ రాష్ట్రంలో 40 ఏళ్ళ నుంచి నేటి వరకు ఉద్యమాలు చేసి ఎన్నో విజయాలు సాధించినాం. ఏ పార్టీ కూడా మేము స్వతంత్రం వచ్చిన నుంచి నేటి వరకు కూడా ఇక్కడికి వచ్చినటువంటి నాయకులందరూ కనిపించింది. ఇక్కడికి వచ్చినటువంటి యువకులందరూ కూడా ఎన్నో పార్టీలకు ఓటు చేశాం. కానీ ఈ క్షణం నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి 60 లక్షల మంది వికలాంగులు కూడా అన్న పెట్టబోయే పార్టీకి కట్టుబడి ఉంటామని కూడా స్వాభావికంగా